Good morning, students. Define manufacturing enterprises as per M.S.M.E Act 2006. Micro, small, medium enterprises. M.S.M.E అంటే Micro, Small, Medium Enterprises Act 2006. Manufacturing enterprises are those business enterprises which are engaged in the manufacturing or production of goods. ఏ ఎంటర్ప్రైజెస్, ఏ సంస్థలు అయితే వస్తువులు ఉత్పత్తి చేయడం, తయారు చేయడం జరుగుతుందో దాన్ని ఏమంటామంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ప్రైజెస్ అంటాం అన్నమాట. మోర్ స్పెసిఫికల్లీ దీస్ ఎంటర్ప్రైజెస్ ఇన్వాల్వ్ ఇన్ కన్వర్టింగ్ ది రా మెటీరియల్ ఇంటూ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ బై యూజింగ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఫర్ క్రియేటింగ్ వాల్యూ ఎడిషన్ టు ది ఫైనల్ ప్రొడక్ట్స్. ఇవి ఏం చేస్తాయండి? మోర్ స్పెసిఫికల్లీ, ప్రత్యేకంగా దీస్ ఎంటర్ప్రైజెస్ ఇన్వాల్వ్ ఇన్ కన్వర్టింగ్ రా మెటీరియల్ ఇంటూ ఫినిష్డ్ ప్రొడక్ట్ బై యూజింగ్ ప్లాంట్ అండ్ మెషినరీ. ప్లాంట్ యంత్రాలు ఉపయోగించి ఏం చేస్తుందంటే ముడి పదార్థాలని మనకి వినియోగ వస్తువులుగా తయారు చేస్తాయి అన్నమాట. ఫర్ క్రియేటింగ్ వాల్యూ ఎడిషన్ టు ది ఫైనల్ ప్రొడక్ట్స్. వాల్యూ అంటే ఆ వస్తువు మామూలుగా రా మెటీరియల్గా ఉంటే ఏమీ పనిచేయదండి. దాన్ని ఏం చేస్తారు, ఇప్పుడు షుగర్ కేన్ ఉందనుకోండి, దాన్ని ఏం చేస్తారు, షుగర్ కింద చేస్తారనమాట. ఈ విధంగా షుగర్ కేన్ అనేది రా మెటీరియల్, షుగర్ అనేది ఫైనల్ ప్రొడక్ట్. ఈ విధంగా తయారు చేస్తారు. దానికి ఏమవుతుంది, వాల్యూ యాడెడ్ అవుతుంది అనమాట. ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ M.S.M.Es, ది మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ప్రైజెస్ ఆర్ డిఫైన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మేడ్ ఇన్ ప్లాంట్ అండ్ మిషనరీ. మనం M.S.M.Eని ఏ విధంగా డిఫైన్ చేసామంటే, వివరించామంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, అందులో పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆధారంగా మనము స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, స్మాల్ ఎంటర్ప్రైజెస్, మైక్రో సూక్ష్మ సంస్థలు, స్మాల్ చిన్న సంస్థలు, మధ్య తరహా సంస్థలు అని చెప్పి విభజించడం జరిగిందనమాట. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్. ఇక్కడ ముందు మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటో చూద్దాం. ఇది 2 మార్కులు కూడా ఇస్తాడు ఫ్రెండ్స్, జాగ్రత్తగా చదవండి. ఏ మైక్రో ఎంటర్ప్రైజ్ ఈజ్ అన్ ఎంటర్ప్రైజ్ వేర్ ది ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మిషనరీ డస్ నాట్ ఎక్సీడ్ 25 lakhs. అంటే 25 లక్షలకి మెచ్చకుండా ప్లాంట్ యంత్రాల విలువ కలిగి ఉన్నట్లయితే దాన్ని ఏమంటామంటే మనం మైక్రో ఎంటర్ప్రైజ్ అంటారనమాట అండి. ఏ స్మాల్ ఎంటర్ప్రైజ్ ఈజ్ అన్ ఎంటర్ప్రైజ్ వేర్ ది ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మెషినరీ ఈజ్ మోర్ దాన్ 25 lakhs బట్ డస్ నాట్ ఎక్సీడ్ 5 crores. అంటే 25 లక్షల కంటే మించి 5 కోట్ల లోపు ఉన్నట్లయితే దాన్ని ఏమంటామంటే మనం స్మాల్ ఎంటర్ప్రైజ్ అంటాం అన్నమాట. మీడియం, మధ్య తరహా సంస్థ. ఏ మీడియం ఎంటర్ప్రైజెస్ ఈజ్ అన్ ఎంటర్ప్రైజ్ వేర్ ది ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మిషనరీ ఈజ్ మోర్ దాన్ 5 crore బట్ డస్ నాట్ ఎక్సీడ్ 10 crore. అంటే 5 కోట్లు మించి 10 కోట్లు మించకపోయినట్లయితే దాన్ని ఏమంటామంటే మీడియం ఎంటర్ప్రైజ్ అంటాం. 25 lakhs వాల్యూ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ బిలో 25 lakhs దెన్ ఇట్ ఈస్ ఏ మైక్రో ఎంటర్ప్రైజ్. ది వాల్యూ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ 25 lakhs more than 25 lakhs and not exceed 5 crores is a small enterprise. Medium enterprises means the plant and machinery valued more than 5 crores and not exceed 10 crore is a medium enterprises. This is the manufacturing enterprises. It is very important question. మీకు క్వశ్చన్ నెంబర్ 7లో 5 marks ఇస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.